పోతున్నాము. ఇక 12:45 అవుతుంది, లంచ్ టైం అయింది కదా అని చెప్పి ఇక్కడ ఆగినాం అనమాట. 7 అని చెప్పి ఇక్కడ లంచ్ చేసి ఇడికేని ఇక వెళ్ళిపోతాం మళ్ళీ. ఇవైతే వాష్రూమ్స్ నీట్గా మంచిగా ఉన్నాయి. ఇక్కడ తినేసి పోతాం అనమాట. ఇంకా వచ్చేసి ఏదో ఒక పాత కారు ఉంది, లిమోజిన్ లాగా. అంబాసిడర్ ఇట్లా వేసినట్టున్నారు. అసలు బాగుంది కదా. నైస్. అక్కడ ఎడ్ల బండి పెట్టారు, ఇక్కడేమో కారు పెట్టారు. పెద్ద లిమోజిన్ కారు, నడవదు, ఊరికే స్టోక్ పెట్టినట్టు కానీ బాగుంది. అలానే బర్గర్ తిన్నాం. కూర్చొని ఇగో అదొక నాకు ఐస్ క్రీమ్ కూడా అనిపించింది. ఐస్ క్రీమ్ కూడా తినేసిరు. ఇంకా జరసేపు అయితే కొత్త ఐటమ్ కనిపిస్తే కొత్త తిందామంటారు. జాతరకి అయితే మనం వచ్చేసినాం. కుండగట్టు పెద్దగట్టు జాతర ఇది. చూడొచ్చు ఎంత పొడవునుందో ఇదైతే. అటు దూరం చూస్తే జైంట్ వీల్ అవన్నీ కూడా ఉన్నాయి. మనం కొండగట్టు పెద్దగట్టు జాతరకి అయితే వచ్చినాము. ఇక్కడ అంటే ఏంటంటే లింగమంతుల స్వామి మరియు వాళ్ళ సోదరైనటువంటి చౌడమ్మ గారిని పూజిస్తారు. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతి పెద్ద జాతర ఇదే అన్నమాట. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో యాదవులు వచ్చినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిస్సా నుంచి అన్ని మతాల ప్రజలు ఇక్కడికైతే వస్తారనమాట. మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది జాతర. అది చాలా పెద్దగా ఉంది అనమాట, చాలా లైన్ ఉంది. అక్కడ దారిలో కూడా మాకు చాలా చోట్ల పోలీసులు ఆపేసారు అనమాట. విఐపీలకి ఒక సపరేట్ లైన్ ఇచ్చేసి మాకు వచ్చేసి రాంగ్ రూట్ లో ఒకటే వేని ఒక పక్కకి పోనీకి ఇంకో పక్క రానికి లాగా వేసారు అనమాట. అక్కడ చూడొచ్చు మీరు, అక్కడ గుట్ట పైన ఉన్నాడు దేవుడు. మనం అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడంతా సంత ఉంది. మీకు నచ్చిన బొమ్మలు అవన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. కొనుక్కొని అక్కడి వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. తప్పిపోయినట్టున్నారు ఎవరు, అనౌన్స్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఇక్కడ ముందు మన ఫ్రెండ్స్ అనమాట వెళ్తున్నది. మన చూడలేదన్నా, నీకు చూడలేదు ఎవరు అనుకుంటున్నాను. మా సంస్కృతం మాస్టారు టెంకాయలు ఉంటుంది ఇక్కడ. 70 రూపాయలు టెంకాయ, 70 రూపీస్ ఓన్లీ. 70 చిన్న కొబ్బరికాయ. మా రఘువీర్ అన్న మా అందరికి పెద్ద దిక్కు. పెద్ద దిక్కు అన్నవా? పెద్ద దిక్కు అన్న. పెద్ద దిక్కు పెద్దనే అంటే వయసులో కాదన్న, ఉత్సాహంలో ప్రోత్సహించే దాంట్లో. సందీప్ రాలే కదా. ఈయన కూడా వివేక్, ఈయన కూడా పెద్ద దిక్కే. వివేక్ చేతబడి వస్తుంటాడు. ఆ లోకన్న పెద్ద మనిషి. జాతరలో చాగమాగం కాకండి, మెల్లగా లైన్ లో నడవాలి. ఎక్కడ చెత్త వేయకుండా పద్ధతిగా వచ్చి పద్ధతిగా దేవుని మొక్కుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటది. పైకి వెళ్ళాలి మెట్లు ఎక్కుతూ.
పైనుంచి వ్యూ ఏదైతుందో అది బాగుందన్నమాట. మనం ఇంకొంచెం పైకి పోతే ఇంకొంచెం బాగుంటదేమో. ఇక్కడ వచ్చేసి లింగమంతుల స్వామి గారు ఉంటారు. సో లింగమంతుల స్వామి గారు అంటే మనకి శివుడి యొక్క అవతారంగా వీళ్ళు పూజిస్తారనమాట. చూస్తున్నారు కదా, కొండ అయితే ఎక్కుతున్నాము. చాలా ఎండ ఉంది, చాలా చెమటలు వస్తున్నాయి, కానీ ఎక్కి పైకి వెళ్తున్నాం అనమాట. చాలా మంది దర్శనం చేసుకొని కిందికి వెళ్ళిపోతున్నారు, మనం పైకి వెళ్తున్నాము. దాదాపుగా వచ్చేసినాం, ఇంకా కాస్త ఎక్కితే కొండ పైకి వచ్చేస్తాము. ఆ తర్వాత అక్కడ నుంచి లోపలికి వెళ్ళే దగ్గర మళ్ళీ లైన్ ఉంటే ఉండొచ్చు అనమాట. చాలా అంటే చాలా ఎండ ఉంది, చాలా ఎక్కువ ఎండ ఉన్నప్పుడు వచ్చినాం ఇక్కడికి. వచ్చేసినాం పైకి. పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎడమ దిక్కు నుంచి దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటది. ఇక్కడైతే కాళ్ళు కడుక్కుంటున్నాము. అదే అక్కడ చెరువుల నుంచి వాటర్ వస్తున్నాయి, కాళ్ళు కడుక్కుంటున్నాము. రష్ అయితే చాలా ఉంది, ఎంతసేపట్లో ఏమైతుంది అనేది తెలియదు. అవుతుంది అనమాట. చెప్పండి, ఇక్కడ జాతర అవుతుంటది కదా, ఎట్లా అనిపిస్తుంటది మీకు? సూపర్. చెప్పు బ్రో, ఇక్కడ ఆచారం చాలా బాగుంటది బ్రో. ఎప్పుడు ఎన్నిసార్లకు ఒకసారి అవుతుంది ఇక్కడ జాతర? 2 years ఒకసారి అవుతుంది బ్రో. మీరు ఎప్పుడు వస్తారా జాతరకి? ప్రతి ఇయర్ 3 times వస్తాం. వస్తూనే ఉంటాం. వేట దిగాల్సింది ఇక్కడ. వేట కోళ్ళు అన్ని జాతర కాడ ఏమేమి చేస్తారు? ఇక్కడ జాతర కాడ అన్ని చేస్తారన్నా. ఇప్పుడు యాదవ్స్ అంటే మెయిన్ ఈ పండగ అంటే యాదవ్స్ బాగా చేస్తారన్న. యాదవ్స్ కి పేరు పెట్టింది లేదు, వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఇక్కడే ఈ 4 రోజులు పండగ చేసుకొని మరీ వెళ్తారన్న. అందరూ అన్ని కులాలు వస్తారు, కానీ వాళ్ళకి సపరేట్ బేస్ ఉంది. ప్రత్యేకంగా ఎక్కువ వాళ్ళు బాగా నమ్మిన దేవుడు ఇది. సో మేము కూడా వస్తాం, అన్ని కులాలు వస్తారు, అంత మంచిగా జరుగుతుంది కూడా. మరి లింగవంతుల స్వామి అంటే శివుడు అంటున్నారు, ఇక్కడ లింగం కూడా ఉంటుందా లేకపోతే ఇక్కడ వేరే ఆకారంలో శివుడు ఉంటాడా? శివుడే ఎక్కువ ఇక్కడ. శివుడేనా? బాగుందన్నా మీ బొట్టు జుట్టు బాగుందంట. మాట్లాడు అన్నా గట్టిగానే కొంచెం చెప్పు అలా. ఈ గుడికి కంపల్సరిగా మేము ప్రతిసారి వస్తూనే ఉంటాము. ఇక్కడ నమ్ముకున్న కోరికలని తీరగలుగుతాయి కంపల్సరిగా. ఇక్కడ మతాలు కులాలకు తేడా లేకుండా అందరూ తండపోతండాలుగా జాతర వైజ్గా జాతర మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 2వ పెద్ద జాతర ఇది లింగమాత జాతర. 2వ పెద్ద జాతర ఇది మంచిగా జరుగుతుంది. ఇక్కడ కులాల వారిగా మతాల వారి కాకుండా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వారు మంచిగా ఆరాధ్య దైవంగా అందరూ మొక్కుతారు. కోరుకున్న కోరికలు అందరూ నెరవేరుతాయి, మంచిగా జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళైతే వాళ్ళు ఇక్కడ వాళ్ళ నమ్మకం ప్రకారం ఉయ్యాల అనేది కట్టుకోవడం జరుగుతుంది. చాలా ఉయ్యాలలు అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు ఇంకా ముందుకు చూస్తే అయితే లైన్ ఇంకా చాలా పెద్ద పెద్దగానే ఉంది. మా వాళ్ళైతే వెళ్ళిపోయినారు, నేను వెనుకుండిపోయినా. వాళ్ళని వెతుకుతూ వెళ్ళాలి నేను, కానీ వాళ్ళు దొరికేలాగైతే లేరు. మరి ఇది అయితే గుడి, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయటకు వచ్చేసేయాలి. దానికి ఇక్కడ పెద్ద లైన్ ఉందన్నమాట.
ఇక్కడ ఫోటోలు తీస్తున్నారు దేవుడి దగ్గర, ఇక్కడ కుంకుమ అమ్ముతున్నారు కింద. కొండపైన ప్లేస్ మాత్రం చాలా బాగుంది. నా టైం అయితే అస్సలు బాగుండదు, కానీ ఈరోజు ఏదో బాగున్నట్టుంది. ఎందుకంటే ఆ ఎడం వైపున లైన్ చూసారు కదా, చాలా జనాలు ఉన్నారు. కానీ కుడి పక్కన మాత్రం ఎవరు ఎక్కువ లేరనమాట. ఇది విఐపీ లైన్ అంట. ఏదో నన్ను ఇక్కడ సైడ్ పంపించేసినారు, నేను వచ్చేసిన. వీడియోలు తీసుకోకూడదు అనుకున్నా ఇక్కడ, కానీ ఇక్కడ వేరే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు తీస్తున్నారు అనమాట. అయితే తీయొచ్చును అనుకొని నేను కూడా తీసేస్తున్నా. ఇంకా వీడియో అయితే తీసినాము, మీరు వెనకాల చూస్తుండొచ్చు. ఇప్పుడు చూడమని చూడబోతున్నాం మనము. ఇందాక లింగమంతల స్వామి గారిని చూసినాము, ఇప్పుడు చూడమని చూస్తున్నాము. కోరుకుంటే భక్తులు చూరుతాయంటే మీ పొద్దు కోరుకోవాలని మాట్లాడుతున్నాయి. కోరుకోమనన్నా చూసినది కదా మనము. మొదట చూసింది అయితే లింగమంతుల స్వామి గారిని, తర్వాత చూసింది చూడమ్మని. అయితే పోలీసులు కూడా అంతే డైలాగ్ వాళ్ళు పోలీసు వాళ్ళు లూకేస్తున్నారు. అంత పెద్ద రష్ లేకపోయినా కానీ కూడా, కానీ ఇంత మందిని జనాలను మేనేజ్ చేయాలంటే ఇక వాళ్ళకు కూడా కష్టమవుతుంది కదా, మనం అది అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇంతమంది జనాలు వచ్చినప్పుడు కాస్త వాళ్ళకు కూడా చిరాకు ఉంటది. ఇక్కడ చూస్తే ఎవరు ఊరు వచ్చినట్టున్నారు, చాలా పెద్ద సంఖ్యలో జనాలు అయితే ఉన్నారు. మరి ఎవరో తెలియదు కానీ పోలీసులు, సెక్యూరిటీ. ఎవరన్నా ఇంకా వచ్చింది ఈడ? ఏడమ్మా ఏడ ఉక్తురా? ఈడ పనిచేస్తారా? ఈడ వెళ్తున్నాం సార్. రోజుకి జనాలు వచ్చి ఎంతగానం చెత్త చేస్తారు? ఈడ సార్ చెత్త ఎక్కువ వేస్తారా? చేస్తారు సార్. మీకు పని ఎక్కువ అవుతుంది, వాళ్ళు చెత్త చేస్తుంది. సార్ సో మీరు దేవుణ్ణి మొక్కనికి వస్తారు, మొక్కి కొంచెం చెత్త తక్కువ వేస్తే వీళ్ళకి పని తక్కువ అవుతుంది. ఎక్కువనే చేస్తారు సార్. ఎక్కువనే ఇస్తారు కానీ జర చూసి తక్కువ చేస్తారు జనాలు. తక్కువ చేశారు జనాలు. మనం చెప్పాలి వాళ్ళకి, చెప్తుంటే వింటారు. ఎవరు చెప్పకపోతే ఎక్కువ వేస్తారు. చెప్తానే ఉన్నా. చెప్తానే ఉన్నారా? ఏ ఊరు మీది? ధర్మపురం సార్. ధర్మపురమా? ఇది ఎట్లమ్మా మీరు? అంటే జాతర అయిపోయినాక వెళ్ళిపోతారా, లేకపోతే 4-5 రోజులకు వచ్చారు మీరు? 5 రోజుల పూర్లోకి వచ్చారు. అంటే రోజు కూల లెక్క. మళ్ళా ఊరికి పోయి ఏం పని చేసుకుంటారు? నాటుకోతలు మేకలు ఉన్నాయి సార్. మేకలు మెప్పుకుంటారు. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు ఇడికి మీరు? వస్తాను సార్. అచ్చా, మీకు ఎట్లుంటది మంచిదేనా? అంటే మంచిగా ఫుడ్ మంచిగా తినడానికి మంచిగా సార్. మనం ఏడికి పోయినా ఏంటంటే మనం దేవుని చూడనికి వస్తాము, చూసి దేవుని మొక్క వెళ్ళిపోవాలి. ఎక్కువ చెత్త అనేది ఏడ చేయొద్దు, ఎందుకంటే మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి. ఇట్లా పనిచేసేటోళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు, వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళకి ఎక్కువ పని పెట్టొద్దు. ఎందుకంటే మీరు ఆడ కూడా చెనకకి ఎంతగానం చెత్త వేసారు. ఆ ఉత్త కొబ్బరికాయలు, బాటిల్లు, అవే అంతగానం చెత్త. ఎప్పుడమ్మా జాతర ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆదివారం ఆదివారం వరకు ఉంటుందా, లేకపోతే ఆదివారం మొదలైనా? ఆదివారం నైట్ మొదలైంది. ఆదివారం మొదలైంది. ఆదివారం రోజు మొదలైంది. ఇంకా ఎన్ని రోజులు ఉంటది? ఈ రోజు ఎంత? బుధవారం. ఈ రోజు బుధవారం, శుక్రవారం వరకు ఉంటది. 5 రోజులు జాతర. 5 రోజులు చూసిరు కదా, మనకి అందరైతే చెప్తున్నారు 5 రోజులు జాతర అని చెప్పి. సరే అమ్మా, మంచిగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. మీరు అంతా ఊకి మాకు ఇది పరిశుభ్రంగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు మా తరఫుకి. సరే అమ్మా. ఇట్లా చూసారు కదా, ఇట్లా మనుషులతో మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. నేను పోతుంటే ఆమెనే పిలిచి జర మమ్మల్ని కూడా చూపెట్టండి అమ్మా అని అన్నది. మీరు ఆడ వెనకాల అయితే చూడొచ్చు, జైంట్ వీల్స్ ఉన్నాయి. ఇంత ఎండలా జైంట్ వీల్ తిరిగినామంటే ఆలు చిప్స్ అయి వస్తాం. కానీ కొండ మీదకి ఇట్లా మంచిగా ఉంది. కొంతమంది కొండ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ నాన్ వెజ్ తింటారా? ఈ గుడికాడ తింటారు. అంటే పైన తింటారా? పైన కింద మొత్తం ఇక్కడ కోసుకుంటారు, కింద పోయి వండుకొని తింటారు. ఇక్కడ పైన కోసుకొని కింద మొక్కలు చెల్లిస్తారు.
చౌడలమ్మకి. చౌడలమ్మకి మొక్కు చెల్లించేది చౌడలమ్మకి. అంటే ఇక్కడికి వస్తున్నాం మేమైతే పైన ఇక్కడ అంటే యాటానికి వస్తున్నా అట్లా ఎక్కడ చూడలేదు. కాకపోతే ఆ రోజే వస్తు చెల్లించేది బోనం మాత్రం లింగం మాత్రం చెల్లిస్తారు. ఆటలు కోసేది మాత్రం చూడాలమ్మకి. అంటే కింద వస్తారా పైన? పైన వస్తారు. చౌడలమ్మ, గంగమ్మ. లింగమంతుల స్వామికి మాత్రం ఉత్త బోనాలు అర్పిస్తారు. పాయసం అంటే పాయసం అంటే ఉత్త దాంట్లో ఏమేమి చేస్తారు? పప్పు, పప్పులు, కొంచెం కలిపి వండి పాలు. మీరు బోనం లాగా చేస్తారు. మీరు ఏమైనా బోనం ఇక్కడ సమర్పించరా? చూడాలనిపించి వచ్చింది. అంటే మీరు ఎప్పుడు వస్తుంటారు? ఎప్పుడు వస్తుంటాం? ప్రతి సంవత్సరం. అంటే ఇక్కడ 5 రోజులు అవుతుంది అన్నారు కదా? 5 రోజులు అవుతుంది. అంటే మొదటి రోజు ఏమైనా వేస్తారా? జాతర రోజు గంప తీసుకొస్తారు. గంప తీసుకొస్తారు. అంటే గంపలు ఏమేమి ఉంటుంది అన్న? సంబంధించిన అమ్మవారికి, స్వామివారికి సంబంధించిన పట్టు వస్త్రాలు, నగలు ఏమైనా ఉంటే అలంకారానికి సంబంధించిన తీసుకొస్తాయి. అంటే బోనం ఎవరైనా ఇస్తారా లేకపోతే యాదవులు ఇస్తారా? యాదవులతో ఫస్ట్ తీసుకునేది బోనం యాదవులది వస్తుంది. తర్వాతనే ఎవరైనా మొదట యాదవులు ఇస్తారు. మొదటి మాత్రం యాదవులు తీసుకుంటారు. తర్వాత ఇక్కడ ఆట కొయ్యాలన్నా గానీ, మొక్కుబడి ఆట చేయాలన్నా గానీ యాదవులది కోస్తారు. ఇక్కడున్న పెద్దలు, యాదవ పెద్దలను వాళ్ళది కోస్తారు. కోసిన తర్వాతనే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, వాళ్ళ మొక్కుబడులు తీర్చుకోవచ్చు. అట్లా 5 రోజులు ఒక్క రోజే అది జరిగేది. తర్వాత నుంచి జాతర దర్శనం, స్వామివారి దర్శనం. జాతర చివరి రోజు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చేస్తారా? మళ్ళీ మన ఫస్ట్ రోజు జిటి పోసేది ఉంటది. దాన్ని మళ్ళీ లాస్ట్ రోజు క్లియర్ చేసి మళ్ళీ ఆ రోజు ఏటనికి వస్తారు. అంటే జిట్టి పోసుడు అంటే పండగని స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పడం కోసం కార్యాన్ని ముందు చంద్రపట్నం వేసి వాటి అంటే అదెవరు చేస్తారు? యాదవ పెద్దలు ఉంటారు. దానికి కమిటీ ఉంటది. ఆ కమిటీ సంబంధించిన వాళ్ళు ఈ పూజారులు ఉంటారు. పూజారులతో పాటు కలిసి చేస్తారు. అంటే పూజారులు అంటే మనకి మళ్ళీ బ్రాహ్మణులు పూజారు అంటే యాదవులే పూజారి. ఈ మందిరానికి ప్రత్యేకంగా యాదవులే పూజారులు. అంటే ఇప్పుడు మీరు కూడా ఇట్లా యాదవులా లేకపోతే యాదవులే? మీరు ఎక్కువ సంఖ్యలో యాదవులు వస్తారు ఇక్కడికి. వస్తారు, భక్తులందరూ వస్తారు. కానీ యాదవులు ప్రత్యేకంగా దీన్ని ముందు నుంచి నడిపించుకుంటూ కులదైవం లెక్క కులదైవంగా గంగమ్మ అయినా ఆమెకి దేవుడు వచ్చినట్టు బోనం అంటే బోనం చెల్లిస్తానికి తీసుకొస్తాం. మీరు అక్కడ ముందు ఒక ఆమెకి ఇక్కడ దేవుడు అయితే వచ్చినాడు, చూడడం వచ్చింది. ఇక్కడ జాతర అయితే చాలా ఆహ్లాదంగా ఆనందంగా జరుపుకుంటున్నారు. అంత పెద్ద స్థాయిలో ఇక్కడ ఏం పెద్ద రష్ కూడా లేదనమాట. కానీ ఒకట్లాగానే పేదరికి కనిపిస్తుంది. అదే చాలా బాధ కలిగిస్తుంది నాకు. పైనుంచి మాత్రం భలే ఉంది జాతర చూస్తుంటారు.
ఇక్కడ చాలా మంది బోనాలు అయితే మేమైతే ఇంకా చాలా తొందరగా వచ్చినాము. సాయంత్రం అయితే కాస్త చీకటి పట్టిన తర్వాత కాస్త అంతా చల్లగా ఉంటది, అప్పుడు తిరగడానికి కూడా బాగుంటది అనమాట. ఇప్పుడు ఏంటంటే కాస్త ఎండ ఉంది కదా, చెమటకు బాగా తడిసిపోతున్నాము. తడిసిపోయి బాగా చెమటలు వస్తున్నాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 4 గంటలు అవుతుంది కాబట్టి ఎండ పీక్స్ లో ఉంది. ఇప్పుడు కాస్త చల్లబడుతుంది 5 అవుతాయి. 5 తర్వాత నుంచి బాగుంటది మళ్ళీ అంత చల్లగా. పడుకోలే ఇంకా ఏది బతుకుదాన్ని ₹100 అనుకుంటున్నాను. పెద్ద గుమ్మ ₹100. గింబిల్ పెట్టేసుకుని అయిపోతాయి కదా. ఇక్కడ కుంపల మార్కెట్ కాడికి రావాలి. టెంపరీ టాటూస్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడైతే బోనాలు తీసుకురావడం జరుగుతుంది. కింద చిన్న మేకప్ ఉందన్నమాట. ఎంత క్రూరులండి మనుషులు. బోనం తీసుకెళ్తున్నారు, బాగుంది. దాంతో పాటు ఒక చిన్న మేకని కూడా తీసుకెళ్తున్నారు, ఆ మేకని బలివ్వడానికి. అంత దేవునికి ఏదైనా బలి ఇవ్వాలంటే ఇంకా ప్రాణమే బలి ఇవ్వాలా? దేవుడు ఎప్పుడండి మనం ఏదైనా బలివ్వమని? మన ఏ ఇతిహాస పుస్తకాల్లో, మన ఏ వేదంలోనూ బలి ఇవ్వండి అని ఎక్కడా లేదండి. మన మతంలోనే కాదు, ఏ మతంలో కూడా బలి ఇవ్వండి మీకు మంచి జరుగుతుందని లేదు. మనుషుల మూఢనమ్మకాలు. అది వేరే జీవుల ప్రాణాలు ఒక కషాయ వాళ్ళలో హింసించడానికి తోడ్పడుతున్నాయి. మనుషులు 21వ శతాబ్దంలో మూన్ పైకి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎలక్ట్రిక్ కార్లు వీటిల్లో తిరుగుతున్నారు. కానీ మనుషుల యొక్క ఆలోచన మాత్రం ఇలా జంతువుల బలి దగ్గర ఆగిపోయింది. ఇంకొన్ని ప్రదేశాల్లో కూడా అయితే నరబలి కూడా ఇస్తుంటారంట. చాలా ఘోరంగా అనిపిస్తుంటది ఇవన్నీ వింటుంటే. కానీ ఇలా జంతువులని బలించే ఏదైతే సాంప్రదాయం మనుషులు అలవర్చుకున్నారో దానిని మానుకుంటే మాత్రం చాలా బాగుంటది. జంతువులకు కూడా ప్రాణం ఉంటది, వాటికి కూడా మనసు ఉంటది, వాటికి కూడా మనలాగే తల్లి తండ్రి అందరు ఉంటారన్నమాట. మన పిల్లలు ఎట్లయితే ఒక యాక్సిడెంట్ లో చచ్చిపోతే మనం విలవిల్లాడతామో, జంతువులు కూడా వాళ్ళ పిల్లలను కోల్పోతే అలాగే బాధపడతాయి. కానీ వాటి బాధ మనకు అనిపించదు, ఎందుకంటే మనుషులు చాలా కఠిన హృదయస్తులు. అందుకే ఇలా జంతువులు అవి బలిస్తుంటారు. జంతువులకు అంత బలం లేదు కదా.